కూడా దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకుని ఆయన్ని పిలిచి ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఇకపోతే డిస్టిలరీస్ కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన లావాదేవీల రిపోర్ట్లన్నీ కూడా ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా రాబోయే 1-2 రోజుల్లో విచారణకి వరుస క్రమంలో పిలిచి విచారణ అంటే కిక్ బ్యాక్స్ ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, మీ లావాదేవీలు ఏంది, మీకు పేమెంట్స్ ఏ విధంగా ఏ డేట్లతో వచ్చాయి, ఎంతెంత వచ్చాయి, మీ దగ్గర తీసుకున్న లిక్కర్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది, అసలు లిక్కర్ ప్రొక్యూర్మెంట్ క్వాంటిటీ ఎంత, దాని క్వాంటమ్ ఆఫ్ సేల్ ఎంత, ఆ సేల్ లో ఉన్న రేట్ ఎంత, ఆ రేట్ లోకల్ బ్రాండ్స్ కి ఇంత రేట్ ఎందుకు ఇచ్చారు, ఆ రేటుని ఇప్పటి వరకు ఇంత రేటు అంటే 10 రూపాయలు చేసే లోకల్ సబ్బుని 60 రూపాయలు 70 రూపాయలు చేసే సోప్ తో సమానంగా అమ్మితే ఎవరు ఒప్పుకోరు కదా సార్. అవును. అదే విధంగా లోకల్ బ్రాండ్స్ అన్నిటినీ కొత్త బ్రాండ్స్ అన్నిటినీ లీడ్ బ్రాండ్స్ తో సమానంగా అమ్మడంలో ఇక్కడ లోపాయికారి వ్యవహారాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టు కనబడుతోంది. దాంతోపాటు లావు కృష్ణదేవరాయలు గారు చెప్పిన దాన్ని చూస్తే 98,872 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు. దాంట్లో 659 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ పేమెంట్ జరిగినట్టు చెప్తున్నారు. మరి 2,534 షాపులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,380 షాపులు అఫీషియల్ గా ఉండేవి. అప్పుడు బిల్ షాపులు అన్నారు, అవి 2 రోజుల్లోనే క్రష్ చేసామన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. నేను కూడా అనేక సార్లు మీడియాలో చెప్పా. కానీ 4,380 లైసెన్స్డ్ షాపుల్ని 2,534 ప్రభుత్వ షాపులుగా పెట్టడంతో పాటు కొన్ని ఎలైట్ షాపులని 100-200 కొన్ని అటు ఇటుగా సబ్జెక్ట్ కరెక్షన్, బార్లు సపరేట్. ఇవి కాకుండా 2,534 షాపులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ పర్యవేక్షణలో నడిచినప్పుడు ఈ లోకల్ బ్రాండ్లకి రేటు ఎందుకు అంత ఫిక్స్ చేశారు, వాటికున్న మార్జిన్ ప్రకారం కరెక్ట్ గా వాళ్ళకి ఎంత చెల్లించారనే దాంట్లో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ విషయంలో మోసం జరిగిందనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. నాలాంటి వాడికే వచ్చినప్పుడు సిట్టు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. కరెక్టే. ఇక్కడ నేనేమంటానంటే కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ అన్నారు ఆయన ఏదో ఒత్తిడికి లోనయ్యి కనపడ్డాడు అని మీరు అన్నారు. కొంత అది నాకు అనిపించింది. విక్రమ్ గారేమో జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అనిపిస్తుంది అనేది విక్రమ్ గారు మాట్లాడిన మాట. నేనేమంటానంటే ఇప్పుడు మీ అబ్జర్వేషన్ కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ మీరు అక్కడ ఉండి చూసిన దాన్ని బట్టి కానీ ఇప్పుడు ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి, తాడేపల్లి డోర్ కొట్టేదాకా వెళ్ళవా సార్? నేను ఇంకో 2-3 మాటలు చెప్పాక మీరే డిసైడ్ చేస్తారు. ఓకే, జనం కూడా డిసైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు 2,534 షాపుల్లో క్యాష్ తీసుకోమని చెప్పింది ఎవరు? పాయింట్ నెంబర్ 1. 2,534 షాపుల్లో ఉద్యోగస్తులు ఎవరు? పాయింట్ నెంబర్ 2. ఎవరు నియమించారు? వాళ్ళని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ లో కదా నియమించారు. మరి వాళ్ళని ఎవరు తీసుకున్నారు? ఎండి గారి ఆధ్వర్యంలో తీసుకుని ఉంటారు దాదాపుగా. ఎండి గారు ఎవరి పర్యవేక్షణలో పనిచేశారు? ఒలిచేసేయచ్చు, మొత్తం కేసు అంతా ఒలిచేయచ్చు, ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఒక విచారణ అధికారి ఆలోచించే తీరు ఇలాగే ఉంటుంది. నేను విచారణ అధికారి కాదు, కానీ లౌక్యం తెలిసినోడుగా కరెక్ట్ గా ఏ విధంగా దాన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇకపోతే 2,534 షాపుల్లో ఉన్న వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తే తప్ప, క్యాష్ బిజినెస్ మాత్రమే చేయమని చెప్తే తప్ప, క్యాష్ లేకుంటే మేము అమ్మేది లేదని చెప్తే తప్ప 98,872 కోట్లలో కేవలం 659 కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్ జరగదు. అది కూడా ఎలక్షన్ కు ముందు మాత్రం అలా జరిగింది. అవును. ఇక్కడే సస్పెక్ట్ ఎవరు? దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ ఏదైతే రాజకేశ్వర రెడ్డి గారు కర్త కర్మ క్రియ అని చెప్పారు, విజయసాయి రెడ్డి గారు పదే చెప్పడంతో పాటు ఈ రోజు రిపీట్ చేసి ఆయన దగ్గర ఉన్న 5 మంది అనుచరుల పేర్లు కూడా చెప్పారు. వాటి పేర్లు నేను చెప్పాల్సిన అవసరం మీడియాలో ఉన్నాయి. మరి రాజకేశ్వర రెడ్డి కర్త కర్మ క్రియ అయితే ఎక్సైజ్ శాఖ ఏం చేసింది? ఎక్సైజ్ శాఖ ఎవరు ఆధ్వర్యంలో పనిచేసింది? మినిస్టర్ గారు ఏం చేశారు? మినిస్టర్ గారి కార్యదర్శి ఏం చేశారు? మరి అవన్నీ కూడా మిథున్ రెడ్డి గారు చూసారా? లేకపోతే రాజకేశ్వర రెడ్డి గారికి అన్ని అధికారాలు ఎవరు? మినిస్టర్ గారిని తప్పు పట్టాభి గారు నాకు తెలుసు, ఎందుకంటే సన్నిహితంగా చూసి ఆయన ఎంత మంచివాడు. నేను చెప్తున్నా, మినిస్టర్ గారు పేరుకే ఉన్నారు. గతంలో చూసాం 25 మంత్రుల శాఖలు ఒక ఆయన
నిర్వహించాడని. అదే విధంగా ఈ మంత్రి శాఖని ఆ పాతికలో ఉన్నాయా? కేవలం 24